ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి ట్రేడ్ వచ్చింది, మనకి ఎన్ని అవకాశాలు వచ్చినాయి ఒకసారి చూద్దాము. ఈరోజు స్టాక్స్ జోలికి అసలు వెళ్ళలేదు. స్టాక్స్ అనేది ఓపెన్ కూడా చేయలేదు ఈరోజు. బిజీ స్కెడ్యూల్ వల్ల నేను అసలు ఈరోజు స్టాక్స్ అనేది అవకాశం అనేది అసలు చూడలేదు. స్టాక్స్లో మనకు బ్యాంక్ నిఫ్టీలో మాత్రం అది నేను పర్సనల్ వర్క్ ఉండటం వల్ల ఫోన్లో తీసుకున్నాను ఒక ట్రేడు. ఫోన్లో ట్రేడ్ చేశాను. ఒకటే ట్రేడ్ వచ్చింది, దానికి 200 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనకి మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మనకి మార్నింగ్ పుట్ సైడ్ ఫస్ట్ 9:15 క్యాండిల్లో మార్కెట్ ఓపెన్ అవ్వగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌనే ఓపెన్ అయింది 300 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లో సెల్ సిగ్నల్ వచ్చింది. అంటే ఇక్కడ క్లోజ్ అయింది 55,900 పుట్ ఆప్షన్. 55,900 పుట్ ఆప్షన్లో మనకి బై సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ మనం మామూలుగా అయితే ట్రేడ్ అనేది మనం తీసుకుంటాం. కానీ ఫస్ట్ క్యాండిల్లో డీకే ఎక్కువ ఉంటుంది, వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ క్యాండిల్లో మాత్రం మన ఎంట్రీ వచ్చినప్పుడు 9:15 క్యాండిల్లో మనకు ఎంట్రీ దొరికినప్పుడు మ్యాక్సిమం ఇది ఒక 5-10 పాయింట్లు బఫర్ తోటి 5-10 పాయింట్లు తేడాతో ఇక్కడ మనకి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ దాకా వస్తే ఖచ్చితంగా ఈ డౌన్ సైడ్కి వచ్చినట్టు మార్కెట్ ఇక్కడ దాకా తీసుకునే వాళ్ళం. పుట్ సైడు ఇక్కడ దాకా మార్కెట్ కనుక డౌన్ సైడ్ వస్తే ఇక్కడ తీసుకునే వాళ్ళం మన ఎంట్రీ 553, 55 ఆ రేంజ్లో తీసుకునే వాళ్ళం. కానీ చూసాం, వెయిట్ చేసాం మార్కెట్ ఇక్కడికి వస్తుందని. ఇక్కడికైతే మార్కెట్ మనకి రాలేదు. కాబట్టి ఈ ఎంట్రీ అనేది మనం వదిలేసాం. ఒకవేళ మనం ఎంట్రీ తీసుకొని ఉంటే 290 ఇక్కడ 290 దగ్గర మనం ఎంట్రీ తీసుకొని ఉంటే దాదాపు 390 100 పాయింట్స్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ దగ్గరలోకి వస్తుంది. 26వ తారీఖు ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియమ్స్ అన్ని చిన్న అయిపోతాయి. ఎట్ ద మనీలో ప్రీమియమ్స్ అన్ని చిన్న అయిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మినిమం 450 అబవ్ 450 పైన ఏ ప్రీమియం అయితే ఉంటుందో ఆ ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 250 ఉంది కదా, ఒకవేళ ఎంట్రీ తీసుకొని ఉంటే దీంట్లో ఇక్కడ 250 ఉంది ప్రైస్. కాబట్టి మనకి 400 ఏ ప్రైస్ అయితే ఉంటుందో దాన్ని చూసి మనం 400 మినిమం 400 ఉండాలి, దాంట్లో ట్రేడ్ చేయాలి. ఎందుకంటే 450 పైన ఉంటే ట్రేడ్ చేస్తే మనకి టార్గెట్లు అనేది ఈజీగా అవుతాయి. కాబట్టి 450 పైన ఉన్న ప్రీమియం చూసి మనం ట్రేడ్ చేయాలి. విడప్పుడైతే మనకి బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్లో అయితే 1,900 పైనే ఉంటుంది ప్రీమియం అనేది. కానీ మనకి ఎక్స్పైరీ వచ్చే కొద్ది తగ్గిపోతూ ఉంటుంది, ప్రీమియం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి 450 పైన ఉన్న దాంట్లో ట్రేడ్ చేస్తే మనకి టార్గెట్లు అనేది ఈజీగా అవుతాయి. ఒకవేళ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయినా సరే డీకే తక్కువ ఉంటుంది, టైం డీకే అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రీమియంలో మనకి టార్గెట్ అనేది ఈజీగా హిట్ అవుతాయి. ఇక్కడ ఈ సందర్భంలో మనకి బ్యాంక్ నిఫ్టీలో 9:15 క్యాండిల్లో ఇండెక్స్లో సెల్ సైడ్ వచ్చింది సిగ్నల్, మనకి ఇక్కడ బై సైడ్ వచ్చింది. కానీ మనం ట్రేడ్ ఎందుకు తీసుకోలేదంటే మార్కెట్ అనేది ఇక్కడ దాకా వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకునే వాళ్ళం. మార్కెట్ ఇక్కడ దాకా వస్తే కిందకు వస్తే ఖచ్చితంగా ఈ ట్రేడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ దాకా రాలేదు కాబట్టి ఈ ట్రేడ్ వదిలేసాం. మనకు మధ్యాహ్నం మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో 13-15 అంటే 1-15కి మనకు 1-15కి బ్యాంక్ నిఫ్టీలో 56,000 కాల్ ఆప్షన్లో మనకి బై సైడ్ సిగ్నల్ వచ్చింది. 56,000 కాల్ ఆప్షన్ అంటే ఇక్కడ 56,000 కాల్ ఆప్షన్లో మనకు సిగ్నల్ వచ్చింది బై సైడ్. దీంట్లో ఎందుకు తీసుకోలేదు, ఓకే నెక్స్ట్ ప్రైస్ అది 13-15కి వచ్చిందంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 13-15కి బై సైడ్ సిగ్నల్ వచ్చింది ప్రీమియంలో, అదే టైంలో ఇండెక్స్లో కూడా వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకుంటాం. 333 ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ 333 ఉంది. కాబట్టి మనం 450 అబవ్ ఉన్న దాంట్లో తీసుకోవాలని చెప్పాం కదా. ఇక్కడ 450 పైన ఉన్నది, ఇది కూడా 390 దాకే ఉంది. సో 55,800లో ట్రేడ్ చేశాను ఈరోజు. ఇది నేను తీసుకున్నది ఇక్కడ 9:15కి, ఈ క్యాండిల్లో 9:15కి మనకు ట్రేడ్ వచ్చింది. ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్నాను. నా ఎంట్రీ ప్రైస్ వచ్చి 452 ఎంట్రీ ప్రైసు, టార్గెట్ 5,652. కాబట్టి ఒక్కటే సింగిల్ డైరెక్షన్లో వెళ్ళిపోయింది మార్కెట్. కొంతసేపు ఇక్కడ కన్సాలిడేషన్ అయినా సరే ఒక 1 అవర్ లోపే మనకు టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ 1 గంట లోపే మనకు టార్గెట్ ఇచ్చింది. మనం తీసుకున్న 13-15కి తీసుకుంటే మన టార్గెట్ ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది 697. మనకు కావాల్సింది 652. టార్గెట్ అనేది ఈజీగా అయిపోయింది. ఇక్కడ తర్వాత మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ వచ్చింది. మొన్న మనం తీసుకున్న ట్రేడ్లో 260 పాయింట్లు బుక్ చేసాం. 260 పాయింట్లు అంటే అంతకుముందు ట్రేడ్లో మనకి ఒక 220 పాయింట్స్ అనేది మైనస్లో ఉన్నాము. మనం 260 పాయింట్లు బుక్ చేసాం కాబట్టి మన ట్రేడ్లో మనకు వచ్చిన 27 పాయింట్స్ అని చెప్పుకున్నాము.
ఆ 27 పాయింట్స్ అయిపోయిన తర్వాత ఆ ట్రేడ్ అక్కడ క్లోజ్ అయింది. కాబట్టి ఈరోజు ఫ్రెష్గా ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి మనకి 200 పాయింట్లు అనేది టార్గెట్. ఒక్కటే ట్రేడ్లో 200 పాయింట్లు టార్గెట్ ఇచ్చింది. ఇక నేను క్లోజ్ చేశాను ట్రేడ్ అనేది. నేను 2:10కే క్లోజ్ చేసేసాను. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇండికేటర్ కావాలంటే, ఇండికేటర్ అయితే బ్యాంక్ నిఫ్టీలో చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. మనం ఈ నెల జూన్ 2 నుంచి ఇప్పటి వరకు మనం నిన్న 670 పాయింట్స్ 670 పాయింట్స్ ప్లస్ ఈ 200 870 పాయింట్స్ ఇప్పటికీ మనం ప్రాఫిట్లో ఉన్నాం బ్యాంక్ నిఫ్టీలో. దీనికి సంబంధించిన ప్రూఫ్ నేను ప్రతి వీడియో అనేది తీసిన తర్వాత ప్రతి వీడియో అనేది నేను పోస్ట్ చేశాను. ట్రేడ్ తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ప్రతి వీడియో నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాను, ఎక్కడ బై సిగ్నల్ వచ్చింది, ఏది వ్యాలిడ్ ఎంట్రీ, ఏది ఇన్వాలిడ్ ఎంట్రీ అనేది తీసి నేను ప్రతిది నేను జూన్ 2 నుంచి కూడా పోస్ట్ చేశాను. ఇప్పటివరకు మనకు 870 పాయింట్లు అనేది మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఇంకా మనకి 4 వర్కింగ్ డేస్ ఉన్నాయి, 4 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. ఈ 4 ట్రేడింగ్ డేస్లో ఎన్ని పాయింట్లు ఇస్తానే చూద్దాము. మీలో ఎవరికైనా నేను సొంతగా బై చేసుకోగలను, సెల్ చేయగలను, నాకు ఇండికేటర్ కావాలంటే ఇండికేటర్ రూల్స్ చెప్పి నేను స్టాక్స్లో కూడా ఒక స్క్రీనర్ ఉంది, ఆ స్క్రీనర్ ఇచ్చి స్టాక్స్లో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. స్టాక్స్లో కూడా స్క్రీనర్ ఇస్తాను. ఆ స్క్రీనర్లో మనకి సెలెక్టెడ్ స్టాక్స్ వస్తాయి. ఆ స్టాక్స్లో అయితే 1:5 రేషియోలో మనకి టార్గెట్ అనేది బాగా వస్తుంది. రోజుకు ఒక 6-7 ఎంట్రీలు అయితే పడతాయి స్టాక్స్లో. కాదు దానికి కొంచెం క్యాపిటల్ అనేది ఎక్కువ కావాలి. క్యాపిటల్ ఎక్కువ ఉంటే మనకి 1:5 1:5 అంటే మనకి ఒక 6 ట్రేడ్లు వస్తే లేదా 8 ట్రేడ్లు వస్తే 8 ట్రేడ్లో మనకు 4 ట్రేడ్లు స్టాప్ లాస్ ఇస్తే 4 టార్గెట్ అయినా సరే మంచి ప్రాఫిట్లో ఉంటాము. స్టాక్స్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో బాగా పనిచేస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే బాగా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. ఇది ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత అయితే మనం మ్యాక్సిమం వెయిటింగ్ పీరియడ్ వచ్చి నెక్స్ట్ డే ఈరోజు ఎంట్రీ తీసుకుంటే ఒకవేళ టార్గెట్ అవ్వలేదనుకోండి, ఇక్కడ 452 దగ్గర తీసుకున్నాము. 452 దగ్గర తీసుకుంటే ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి కూడా అది 452 దగ్గరే ఉందనుకోండి, మనం నెక్స్ట్ డే ఎండింగ్ వరకు వెయిట్ చేస్తాం. ఎప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో, కేవలం బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది కదా, మళ్ళీ రివర్స్లో సెల్ సిగ్నల్ ఇవ్వనంత వరకు. ఇన్కేస్ రివర్స్లో సెల్ సిగ్నల్ ఇక్కడ ఇచ్చింది అనుకోండి, నిర్దాక్షిణ్యంగా ఎగ్జిట్ అయిపోతాము. కాబట్టి మార్కెట్లో ఇది బై సిగ్నల్ ఇచ్చినప్పుడే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇండెక్స్లో సెల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఎగ్జిట్ అవ్వాలి. ఇండెక్స్లో సెల్ సిగ్నల్ కాకుండా ప్రీమియంలో సెల్ సిగ్నల్ ఎన్ని వచ్చినా సరే అవి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ట్రేడ్ అనేది ఎక్కడ తీసుకోవాలో తెలిసి ఉండాలి. ఈ ఇండికేటర్లో నేను టైం డీకే వాల్యూస్, థీటా వాల్యూస్ తీసుకొని పరిగణలోకి తీసుకొని చాలా ఇండికేటర్స్ టైం పీరియడ్ కానీ, వెయిటింగ్ పీరియడ్, గత క్యాండిల్స్ యావరేజ్ ఇవన్నీ తీసుకొని ఇండికేటర్ డిజైన్ చేయడం జరిగింది. మనం ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ తీసుకోకూడదు. ట్రేడ్ తీసుకొని ఒకసారి ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ ఎగ్జిట్ అవ్వకూడదు. ఇంకా 10 పాయింట్లే కదా, 50 పాయింట్లే కదా అని చెప్పి మనం ఎగ్జిట్ వన్స్ టార్గెట్ ఫిక్స్ అయితే టార్గెట్కి ఫిక్స్ అయి ఉండాలి. లేదు మనం లాభం వచ్చినప్పుడు తక్కువ తీసుకొని ఎక్కడైతే అక్కడ ఎగ్జిట్ అయ్యి లాస్ వచ్చినప్పుడు ఎంతసేపు అన్నా వెయిట్ చేస్తే మనం క్యాపిటల్ మొత్తం మార్కెట్కి ఆహారం అయిపోద్ది. కాబట్టి ట్రేడ్ తీసుకున్న తర్వాత వన్స్ ట్రేడ్ తీసుకున్న తర్వాత భయపడకుండా మనకి ఇండికేటర్ హెల్ప్ తోటి, ఇండికేటర్ ఉంది మన వెనక, భయపడాల్సిన పని లేదు. ఇండికేటర్ హెల్ప్ తోటి టార్గెట్ హిట్ అయిన దాకా వెయిట్ చేసి చూస్తే మంచి రిజల్ట్ వస్తాయి. ఎవరికైనా ఇండికేటర్ యాక్సెస్ కావాలంటే నేను ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. ఇండికేటర్ ఎంట్రీ రూల్స్ చెప్తాను. ఇప్పటివరకు మనకైతే 870 పాయింట్స్ ఈ ఇండికేటర్ హెల్ప్ తోటి 870 పాయింట్స్ మనం ప్రాఫిట్లోనే ఉన్నాము. ఇది నేను ఓన్గా డిజైన్ చేసుకున్న ఇండికేటరు. దీంట్లో నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రేడ్ చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్ ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదా నాకు మెసేజ్ చేయొచ్చు. నేను ఇండికేటర్ యాక్సెస్ అనేది మీకు ట్రేడింగ్ వ్యూలో ఇన్వైట్ ద్వారా ఇస్తాను. ఓకేనండి, చూద్దాం మార్కెట్ అనేది రేపు ఏదైనా అవకాశం ఇస్తుందో చూసి దాన్ని మీకు వీడియో చేసి పోస్ట్ చేస్తానండి. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే. బాయ్.